అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. రాజా, ఏమిటిది? పరీక్షలు రాయనన్నావుట? ఎలా రాయను? అటెండెన్స్ లేదుట. నేను ఏమీ చదవలేదు కూడా. ఇప్పటికీ చదివే సమయం ఉంది. ఒకసారి మానేస్తే అశ్రద్ధ అవుతుంది చెల్లి. నా మాట విను. అటెండెన్స్ గురించి నువ్వు బాధపడకు. నేను చూచుకుంటాను. నన్నెందుకు బలవంతం చేస్తావు అన్నయ్య? దీనంగా చూచింది. రాజా, ప్రపంచాన్ని అర్థం చేసుకో. ఏ పిచ్చి పడితే అదేనా? పెద్ద ముదనపసానిలా మాట్లాడుతావు. అతను వేరే ఊరిలో చదువుల కోసం ఉన్నాడనుకో. ఇప్పుడు నీ వయసు ఎంత? కొందరు పీయూసీలోనే ఉన్నారు. పోనీ నా కోసం వెళ్ళమ్మా. అతను హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అతను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ ఓదార్చాడు. రాజా, అందరి జీవితాలు ఒకే మాదిరి ఒడిదుడుకులు లేకుండా వెళ్ళమారవు. నువ్వు విపరీతంగా పాఠ్యేతర గ్రంథాలు చదువుతావు. ఆ మాత్రం అర్థం చేసుకోవా? నువ్వు ఇలా మొండికేస్తే మరి నేను నీతో మాట్లాడను. లేదన్నయ్య, చదువుతాను. రాజశ్రీ ఆలోచించసాగింది. ఒకే వస్తువు కోసం ఇరువురు పోట్లాడి ఒకరిని గిల్లుకొని రక్కుకొని పెద్దవారికి ఫిర్యాదు చేసేవారు. ఫలితంగా ప్రసాద్ శిక్షింపబడేవాడు. అవన్నీ మరిచి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉండగలుగుతున్నాడు. పెరుగుతూ ఉంటే కొందరి మధ్య అనురాగము అధికమవుతుంది. మరికొందరి ఎడల పలుచబడి పగలకు దారితీస్తుంది. అలాగుండాలి. సుమతి అమ్మాయికి బాగోలేదట. ఆసుపత్రికి వెళుతున్నారు. నువ్వు రావటం లేదని చాలా బాధపడింది. ఏది టైము? ఈరోజే వెళతాను. డబ్బు లేని వారికే ఇబ్బందులన్నీ. ప్రసాద్కు డబ్బుంది, డిగ్రీ ఉంది. వాటిని వెల్లడించుకోవడానికి సహకరించే సూట్లున్నాయి. నాయకుల పేర్లు నోటు మీదున్నాయి. ఇక లోటేమిటి? వెంటనే అటెండెన్స్ సమస్య తీర్చివేశాడు. వసంత పురిటికి వచ్చి మరదలి వద్ద కొన్ని రోజులున్నది. ఆరోగ్యం బాగాలేదని 7వ నెలలోనే తీసుకువచ్చారు. 9వ నెల వచ్చే వరకు అత్తవారింట్లో ఉంది. వసంత సహచర్యంతో కొంత కోలుకుంది. గతించిన విషాద విషయాలనెత్తి ఏడుపు నటిస్తూ అవతల వారిని ఏడిపిస్తూ తమకే సానుభూతి ఉన్నట్టు ప్రవర్తిస్తారు కొందరు. వసంత ఆ కోవకు చెందిన వ్యక్తి కాదు. రానిదానికి, లాభం లేని దానికి ఊరికే విచారించదు. నవ్వుతూ నవ్విస్తూ తన కాలేజీలో జరిగిన గమ్మత్తులు చెప్తూ రాజశ్రీని అడుగుతూ ఆమెకు బొమ్మలు వేయటంలో సాయం చేస్తూ నాకిది తినాలని ఉంది, అది తినాలని ఉంది అని తన పేరుగా పదార్థాలు తయారు చేయించుకుని మరదలతో పోటీ పెట్టుకుని తినేది. తేలికగా సన్నగా వాదనలు లేవదీసి మరదలి దృష్టి అటు తిప్పేది. నాకైతే ఆడపిల్లే కావాలని ఉందమ్మా. ఎందుకో ప్రపంచంలో లేని దుఃఖాలన్నీ ఆ జన్మకే. అక్కడికి మగవాడికి సమస్యలు లేనట్టు. నాకు తెలియక అడుగుతాను వదినా, ఆడపిల్ల ఎందుకు కావాలనుకుంటున్నావు? పెంచడం పెద్ద సమస్య కాదు. మగపిల్లలైతేనా ఒక్కొక్క పాటు కాదు. ఆడపిల్లలు బుద్ధిగా చదువుకుంటారు, చెప్పినట్టు వింటారు. వింటారు. పెళ్లి చేసే సమయం వచ్చేసరికి తెలుస్తుంది. ఏం వెక్కిరించాల్సిన పని లేదు మరదలమ్మ. నా కూతురు పెద్దదయ్యేసరికి సాంఘిక పరిస్థితులు మారిపోతాయి. కట్నాల సమస్యలు తగ్గిపోతాయి. కులమతాలు సమస్యపోతాయి. అసలు వారిష్టమొచ్చిన వారిని చేసుకుంటారు. ఏం ఊహలు వదినా? పకపకా నవ్వింది రాజశ్రీ. ఊహలు లేకుంటే బ్రతుకు దుర్భరమవుతుంది రాజశ్రీ. కొన్నిసార్లు ఊహలు కావచ్చు. నా చిన్నప్పుడు నాన్నగారు తాతతో తగవుపడి ఇంట్లో నుండి వెళ్ళి యువతల వేరుగా ఉన్నారు. మేము కొన్నిసార్లు ఒకే పూట తిన్నాం అంటే నమ్ముతావా? ఒకరోజు వ్యాపారం పని మీద నాన్నగారు ఊరు వెళ్ళి 15 రోజులు రాలేదు. ఇంట్లో అన్నీ నిండుకొన్నాయి. అమ్మకో వెర్రి అభిమానం. బదుళ్ళు చేయటం ఇష్టం లేదు. గుప్పెడు పప్పు, చిటికెడు ఉప్పు మిగిలాయి. నీళ్లుగా చేసి ఉప్పేసి తలా గిన్నెడు ఇచ్చింది. అప్పుడు నేను చెల్లి కూర్చుని ఎన్నో ఊహించుకునేవారం. ఆ ఊహలే నేడు నిజమయ్యాయి. విధి విపరీతాలు వర్ణించలేం. ఆశ, ఊహ మనిషి జీవితానికి పట్టుకొమ్మలు. రోజు అరగంట ఇలా కబుర్లతో సాగేది. ఒకరోజు సినిమాల గురించి, మరొక రోజు సినిమా తారల గురించి, వేరొక రోజు కాలేజీల గురించి, ఇంకో రోజు సంఘంలో మనుషులను పీడించే సమస్యలను గురించి చర్చించేవారు. కమలమ్మ మౌనంగా వినేది. కొన్నిసార్లు ప్రసాద్ కూడా మాటల్లో పాల్గొనేవాడు. 2 నెలలు 2 నిమిషాల్లో దొర్లిపోయాయి. వసంత తల్లిదండ్రులు ఆమెను తీసుకుపోయేటందుకు వచ్చారు. కమలమ్మ కంటతడి పెట్టుకుంది. నువ్వు వచ్చిన దగ్గర నుండి అది మనుషుల్లో పడ్డది. మళ్ళీ దిగులుగా ఉంటుందేమో. పర్వాలేదు అత్తయ్య, పరీక్షలు దగ్గరకు వచ్చాయి. చదువుతుంది. అంతా సవ్యంగానే జరుగుతుంది. దూరమా? మీరు రాజశ్రీని తీసుకుని అప్పుడప్పుడు రండి.
అత్తవారింటిపై అభిమానం ఆమెకుంటుంది. ఆమె తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రుల్లాగే బిడ్డ తమింట్లో ఉండాలని కోరుకుంటారు. 7వ నెలలో అల్లుడు పంపినా కూతురు అత్తగారింట్లో ఉండటం వారికి అసలే నచ్చలేదు. వసంత ఇల్లాలే కాదు, ఒక ఇంటి ఆడపడుచు కూడాను. సంవత్సరం అవుతోంది. అత్తవారిల్లు అయితేనేమి, భర్త ఇల్లు అయితేనేమి పుట్టింటికి దూరంగా ఉంది. వసంత వెళ్ళిపోయాక కొంత లోటుగా కనిపించినా పరీక్షలు ముంచుకు రావటంతో అంతగా దిగులు పడలేదు. పరీక్షలు వ్రాసి బరువు దించుకున్నది రాజశ్రీ. సమయం ఎలా గడుస్తున్నదే సమస్యగా తయారైంది. ఎలా రాశావు రాజా? ప్రసాదు అడిగాడు. మామూలే, ఎగ్జామినర్ దయతలిస్తే పాసు, లేకుంటే అన్నింటిలో 30కి లోపే వస్తాయి. పిచ్చి మాటలు మానే, పద వెళ్ళి వదినను చూచి వద్దాం. ఇరువురు వెళ్ళి వసంతను చూచి వచ్చారు. మరో వారం రోజుల్లో వసంత ప్రసవించింది. అటు ఇటు తిరగటము, మేనల్లుడిని చూస్తూ వదినను వెక్కిరించుకోవటంతో కాలం గడపసాగింది. కొందరికి నిగ్రహం ఉంటుంది. ఎక్కడ దంపతుల అనురాగము, ఆనందం చూసినా తనకేదో లోటు జరిగిందని బాధపడేది రాజశ్రీ. ఆమె అంచనా తప్పు కాలేదు. 3rd క్లాసులో బీఎస్సీ పూర్తి చేసింది. 1st క్లాసు వచ్చి కూడా తను అనుకున్నన్ని మార్కులు రాలేదని హెచ్ఎస్సీ పాస్ అయిన నాడు ఏడ్చిన చెల్లెలు నేడు ఏదో మొదలుపెట్టిన పని పూర్తయినట్టు నిర్వికారంగా ఉండటం చూస్తే ప్రసాద్కు జాలి వేసింది. కోరి కోరి తెచ్చుకున్నావు కదే ఈ మార్కులు. బావుంది, అందరూ కోరేది మంచినే. మన నుదుటన రాసింది అవుతుందిలే. ఏం చేస్తే చెల్లెల హృదయంలో గూడుకట్టిన నిరాశ తొలగించగలడో అతనికి తోచలేదు. తల్లిదండ్రులు ఇతర విషయాలు మాట్లాడటమే మానివేశారు. ఏ మాటంటే ఏం చేస్తుందో, ఎలాంటి మాటలు కూతురి ముఖతగా వినవలసి వస్తుందోనని వారి భయం. రాజశ్రీలో కొత్త మార్పు కనిపెట్టారు అందరూ. ఆమె ఒంటరితనాన్నే ప్రేమించసాగింది. రాజా సుమతి దగ్గరకు వెళ్ళటం లేదట, కనిపించి అడిగింది. అన్నయ్య, సుమతి అదృష్టవంతురాలైన ఇల్లాలు. సంసారం, భర్త, పాప ఆనందంగా చూడటానికి అందంగా ఉన్న దాని కాపురంపై నాలాంటి దాని దృష్టి పడినా అంత మంచిది కాదేమో, అటు నుండి వెళ్ళిపోయింది. రాజా, వసు నిన్ను తీసుకురమ్మని చెప్పిందమ్మా. అందరము కలిసి శ్రీ నరసింహస్వామిని దర్శించుకురావటానికి యాదగిరిగుట్టకు వెళదాము. హరి వచ్చాడు. మీరు వెళ్ళిరండి అన్నయ్య. రామేశ్వరం పోయినా శని అన్నట్టు నేను ఎందుకు? అతను వసంత ఏదైనా అవమానించే మాట అనలేదు కదా, ఆ మాటే తల్లితో అన్నాడు. వసంత అలాంటి పిల్ల కాదురా, కష్టసుఖాలు ఎరిగిన అమ్మాయి. 2 నెలలు ఉంటే ఎంతో కలుపుకోలుగా ఉంది. ఇంట్లో సందడిగా నిండుగా ఉండేది. దీనికే అలా అనటం అలవాటైంది. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. నేను వసంతతో పాటు తీసుకెళ్ళనా? వస్తుందని అనుకోనురా, వస్తే తీసుకుని వెళ్ళిపో. అది సంతోషంగా తిరిగితే చాలు. హరి రాజశ్రీ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె జడ అల్లుకుంటోంది. అయితే నాతో తమాషా చేశావా? వస్తున్నావు కదూ దొంగ, చిన్నగా వీపులో దెబ్బ వేశాడు. నేను రావటం లేదు, సినిమాకు వెళతాను. అయితే నేను వస్తాను పద. నాతో ఎవరూ రావద్దు, ఒంటరిగా వెళ్ళాలని ఉంది. అతను అలా చూస్తుండగానే ఆమె వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడిప్పుడే అలవర్చుకున్న పద్ధతిరా తండ్రి. ఏ జన్మలలో చేసిన పాపమో ఇలా వెంటాడుతుంది. గట్టిగా మాట్లాడితే దాని నోటు నుండి ఏ అశుభం వినాల్సి వస్తుందనని భయం. అందరూ దిగాలు పడి చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఇంటర్వెల్లో ఎవరో తన పేరు పెట్టి పిలిచినట్టు వినిపించి వెనుకకు తిరిగి చూచింది. 3 వరుసలకు పైన కూర్చున్న శ్రీనాథ్ ఒక స్త్రీని వెంటబెట్టుకుని వస్తున్నారు. ఆమె గుర్తించినట్టుగా నవ్వింది. అతను దగ్గరగా వచ్చాడు. నమస్కారం, నా భార్య స్నేహలత అంటూ ప్రక్కనున్న స్త్రీని పరిచయం చేశాడు. లత, మన టేప్లో పాట ఉంది, జ్ఞాపకముందా? ఈ రేయి వీరే పాడినారు. ఇరువురు పరస్పరం నమస్కరించుకున్నారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. సినిమా ఎలా ఉంది? ఏమిటి సినిమానా? నేను చూడందే. పూర్తిగా చూడందే. చూసినంత వరకు బాగానే ఉంది. నాగేశ్వరరావు ఎక్సలెంట్గా చేశాడు. ఏమిటండి నాగేశ్వరరావు ఎక్కడ? జగ్గయ్య కదా ఉంది. అవునండి, పేర్లు కూడా జ్ఞాపకం ఉండటం లేదు అని నవ్వింది. ఆ నవ్వులో ఏ భావం లేదు, పిచ్చివాళ్ళు నవ్వినట్టుంది. ఇంకా అక్కడే ఉంటే తనే అనుచితంగా అంటుందోనని లేచింది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా బయటికి వచ్చింది. ఎదురుగా వచ్చిన రిక్షాలో ఎక్కేసింది. ఎక్కడికమ్మా? వాడు వెనక్కి తిరిగి చూచాడు. ఎక్కడికా? ఇంటికి అన్నది ఉరిమి చూస్తూ.
నా రిక్షా టైర్లు బాగాలేవు, కాస్త దిగమ్మా విసుక్కుంటూ దిగింది. వేరే రిక్షా వైపు వెళ్ళింది. ఎవరో మతిలేని మనిషిలా ఉంది. ఆట మధ్యలో బయటికి వచ్చి ఇంటికి అంటుంది దర్జాగా. ఎందుకొచ్చిన గోల? రిక్షావాడి మాటలు విని వణికిపోయింది. తనకు మతి లేదా? తన ప్రవర్తన అలా ఉందా? అందరూ అలాగే అనుకుంటే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళతారు. డబ్బున్నవారు డాక్టర్లను బ్రతికిస్తారు. దగ్గినా తుమ్మినా ఆసుపత్రి కావాలి. అక్కడ పిచ్చాసుపత్రిలో ఎలా ఉంటుంది? తను నిజంగా చూడలేదు, కానీ సినిమాలో చూపించారు. తన ఒంటి మీద స్పృహ ఉండదు, బట్టల మీద అంతకంటే ఉండదు. ఓహ్ వద్దు, అలాంటి స్థితి నాకొద్దు. త్వరగా బయటికి వచ్చింది. అప్రయత్నంగా ఆమె అడుగులు స్టేషన్ దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వైపు దారితీశాయి. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఒక్కొక్క మెట్టు ఎంతో ఆయాసంతో ఎక్కింది. జనం పలుచబడ్డారు. ఒకవైపు పూజారి కూర్చుని ఫలహారం చేస్తున్నారు. వెళ్ళి ఆలయం ముందున్న మంటపంలో పడిపోయింది. కాసేపటికి కళ్ళు విప్పి చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయింది. ఎవరమ్మా, ఒంట్లో బావుండలేదా? లావుపాటి పూజారి అడిగాడు. అవునండి, కాస్త తల తిరిగినట్టు అయితే ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. వారికి నచ్చజెప్పి తన పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి అతడిచ్చిన ప్రసాదం అందుకొని బయటకు వచ్చి రిక్షా మాట్లాడుకుని ఇల్లు చేరింది. గుడికి వెళ్ళావా రాజా? తల్లి ప్రశ్నించింది. తన వెనక మనిషిని పంపలేదు కదా? ఎందుకమ్మా అంత ఆరాగా అడుగుతున్నావు? నీ నుదుట చంద్రం కనిపించింది. అదీ కాక ఇప్పుడు 8:30 అయింది, అందుకు అడిగాను. సినిమా బాగుండలేదమ్మా, అందుకు అలా గుడికి వెళ్ళి వచ్చాను. మంచిదేగా, అన్నానికి రా. తల్లి వెనకాల 2 ముద్దలు తిని వచ్చింది. ఆ రాత్రి ఎందుకో ఆవేదన మర్చి హాయిగా నిద్రపోయింది. రెండవ రోజు ప్రసాద్ ఆమె దగ్గరకొచ్చాడు. రాజా, బీఈడీలోనే సీటు రావాలి, ఎంఎస్సీలో దొరకదే అన్నాడు. పర్వాలేదన్నయ్య, కాలక్షేపానికి ఏదైతేనేమి విజ్ఞానం డిగ్రీ వల్ల, ఫస్ట్ క్లాసుల వల్ల వస్తుందనుకోను. క్లాస్ రావటం కూడా ఛాన్స్. ప్రసాద్ ఆశ్చర్యంగా చెల్లెలి వంక చూచాడు. ఆమె ముఖం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఆమె బీఈడీలో చేరటం, ప్రసాద్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరటం రెండూ ఒకేసారి జరిగినాయి. మొదటి రోజు ట్రైనింగ్ కాలేజీ అనుభవాలు ఆశ్చర్యంతో అన్నగారితో చెప్పింది. వాళ్ళని నిందించి లాభం లేదు రాజా. మన ప్రణాళికలన్నీ అలా సూత్రప్రాయాలే. అమలులో పెట్టేది ఎందుకు చెప్పు? నలుగురితో పాటు నారాయణ అనుకుని చదువు పూర్తి చేయి. అంత లోతుగా ఆలోచిస్తే అడుగడుగునా ఆటంకాలే. అది నిజమే. అంత అధ్వానంగా ఉన్న వారిని అధ్యాపకులుగా ఎలా అంగీకరించారో అన్నయ్య. అవన్నీ ఆలోచించవద్దని చెప్పాను కదమ్మా. అన్ని చోట్ల అర్హత గలవారినే ఎన్నుకుంటారా? అర్హత గలవారే పరీక్షలో ఉత్తీర్ణులవుతున్నారా? మా స్టాఫ్లో శ్యామ్ అని ఉన్నాడు. వాడికి కత్తెర పట్టుకొని కప్ప తోలు చీల్చటం రాదు, కానీ జువాలజీలో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. మరీ చిత్రం. అదెలా పాస్ అయ్యాడు? అదంతా యూనివర్సిటీ రహస్యము. ఆలోచిస్తే అన్నీ తెగని సమస్యలే. లైట్గా తీసుకోవాలమ్మా. అతనే నాకంటే ముందుగా సెలెక్ట్ అయ్యాడు. మన దుస్థితి మారదా అన్నయ్య? మారుతుంది. ఇప్పుడు కాదు, కొన్ని 100 సంవత్సరాల తర్వాత. ప్రతి కార్యాలయంలో రాజకీయాల ఒత్తిడేనాయే. నీకో తమాషా చెప్పనా? పీయూసీ క్లాసులో ఓ అబ్బాయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాడు. సిగరెట్టు పొగ వదులుతూ క్లాసులోకి వచ్చాడు. 2 రోజులు చూసి నిన్న క్లాసులో నుండి పంపించి వేశాను. ఈరోజు ఉదయమే అతని మేనమామట వచ్చాడు. మాకు ఆ మంత్రి తెలుసు, ఈ మంత్రి తెలుసు, నువ్విలా అవమానించినందుకు ఏం చేస్తానో చూసుకో అని బెదిరించాడు. మంత్రులకు ఇలాంటి నేరాలు వినడం తప్ప పనిలేదా అని పొగరుగానే జవాబు ఇచ్చి పంపాను. పాపం ఎప్పుడో ఏదో ఒత్తిడి వల్ల ఒకరికి రికమెండేషన్ చేస్తే మార్కెట్లో చేపల బేరం వద్ద కూడా వారి పేరును ఉపయోగించి వారిని రచ్చకీడుస్తారు. నిజంగా అన్నంత పని చేసి నీ మీద నేరాలు చెప్తే, పిచ్చి చెల్లి, వారి ముఖమన్నా చూసిన ముఖాలా ఇవి? అలా అని జడిపించాలని చూస్తారు. పోనీ అలా జరిగిన నాడు వ్యవసాయం చేస్తాను. ఇప్పుడే చేయాలని ఉంది, కానీ ఉద్యోగం ఎలా ఉంటుందో చూడాలని ఉంది. తల్లి పెట్టిన ఫలహారం సద్వినియోగం చేసి ఇరువురు తమ తమ గదులలోకి వెళ్లారు. నోట్స్ తీసింది. అంతా తికమకగా కనిపించాయి. అచ్చుతప్పులకు అంతే లేదు. అవి బల్లపై పడవేసి సుమతిని చూద్దామని బయలుదేరింది. వరండాలో ఉండగానే వర్షం వచ్చింది. వర్షధారలు చూస్తూ భానుమతి పాడిన పాట గుర్తు తెచ్చుకుంది. కురియిన కన్నీరు గుండెల్లో. నువ్వు ఇక్కడే ఉన్నావా రాజా?
సుమతిని చూడపోయావనుకున్నాను. చినుకులతో చీరంతా తడిసిపోతుందే. కమలమ్మ లోపల నుండి ఆదుర్దాగా వచ్చింది. రాజశ్రీ మౌనంగా తల్లి వెంబడి లోపలికి వెళ్ళింది. 10 రోజులు కాలేజీకి వెళ్ళగానే మొదటి టర్మ్ సెలవులు ఇచ్చారు. ఒక్క నెల ఎలా గడపాలన్నదే సమస్యగా తయారైంది. వసంత పసిబిడ్డ తల్లి. భర్తతో వెళుతుంది. వెంట వెళ్ళమని తల్లి చెప్పింది. వెళ్ళనని మొండికేసింది. వసంత భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఊరి నుండి కూరగాయలు, పువ్వులు తీసుకుని ముత్యాలు వచ్చాడు. మాటల సందర్భంలో మంగ గర్భవతి అని, ఆమెకు సుస్థిగా ఉందని చెప్పాడు. రాజశ్రీకి చెంప చెల్లుమన్నట్టయింది. సంవత్సరం క్రితం వెళ్ళి వచ్చింది. వారికి కావలసిన సహాయం చేస్తానని మాట ఇచ్చింది. అంతే, మరలా అటు తొంగి చూడలేదు. వారేమనుకున్నారో. అన్నయ్య, ఊరికి వెళదామా? చెల్లెలు గారి ఆజ్ఞ అయితే తప్పుతుందా? నవ్వుతూ బట్టలు వేసుకున్నాడు. అమ్మా, నాకో 100 రూపాయలు కావాలి. అదేమిటమ్మా, ఎప్పుడైనా అడిగావా? నీకిష్టం వచ్చినంత తీసుకో. ఆ రోజులు వెళ్ళిపోయాయి. నాకై ఇలా వందలు ఖర్చు పెట్టడం బాగుండదు. రేపు నీ కోడన్లు కట్టగా వచ్చి అడిగితే ఏం బాగుంటుంది? ఎవరే అడిగేది? ఇంకా నా డబ్బే తింటున్నారు. కమలమ్మ గద్దించింది. మరేం మాట్లాడక డబ్బు తీసుకుని వెళ్ళింది. దారిలో ఒక చీర, పండ్లు, మిఠాయి కొన్నది. రక్తం లేనట్టు పాలిపోయింది మంగ. కడుపు తప్ప శరీరంలో మాంసమే లేదు. ఆమెను అలాంటి స్థితిలో చూడగానే ఎంతో బాధ వేసింది. మేమున్నామని మర్చిపోయావా కొండయ్య? లేదమ్మా, వట్టి మొండి మనిషి. అప్పు చేసి అయినా సరే పట్నంలో చూపిస్తానంటే వినదు. పెద్ద దిక్కులేని సంసారము. దానికి తోడు ఉన్నదంతా వ్రాయించుకొని తండ్రి తెచ్చుకున్నది ఎవరితోనో లేచిపోయింది. తండ్రి దీనికన్నా మొండివాడు. రమ్మని బ్రతిమాలినా మా దగ్గరకు రాడు. అక్కడ అడుక్కు తింటున్నాడు. బావుంది మంగ. నా మీద ఏమాత్రం ప్రేమున్నా ఇప్పుడే నా వెంట రావాలి. ఎక్కడికి? అదంతా అడగవద్దు. మంగను బలవంతంగా తయారు చేసి తనతో తీసుకువచ్చింది. మందులిప్పించి తిండి తినమని బలవంతం చేస్తూ 1 నెల రోజులు ఇక్కడే ఉంచుకుని పంపింది. తన సెలవులు సద్వినియోగం అయ్యాయని తలచింది. సంవత్సరం ఎలాగో కష్టపడి పరీక్షలు వ్రాసి ఇంటికి వచ్చిన దగ్గర నుండి సమయం ఎలా గడపాలన్నదే సమస్య అయింది. ఎవరింటికి పోవడానికి మనసు ఒప్పదు. జంటలుగా కనిపించేవారు ఆమె మానసం కల్లోలపరుస్తారు. అందరూ హాస్యాలతో, అలకలతో ఆనందంగా కాలం గడుపుతుంటే ఆ ఆనందము తనకెందుకు లోపించిందని వాపోతుంది. 2వ రోజు మంగ వ్రాసిన ఉత్తరం అందింది. అల్లుడు పుట్టి 6 నెలలైనా చూడడానికి రాలేదని నిష్ఠూరం వేస్తూ వ్రాసింది. హలో డియర్, ఎన్నాళ్ళకి కనిపించావు? ఏమిటి విశేషాలు? మా బడిని పావనం చేయడానికి వచ్చావా? ట్రైనింగ్ క్లాస్మేట్ పార్వతి ఎదురు వచ్చి రాజశ్రీ చేయి పట్టుకుంది. అవును, ఇక్కడే నాకు అపాయింట్మెంట్ వచ్చింది. అదిగో మా చిన్నన్నయ్య. మీ యువరాణి చేత పని చేయిస్తున్నారేమిటండి? మాలాంటి వారికి తప్పదనుకోండి అన్నది నవ్వుతూ. ప్రసాద్ ప్రతిగా నమస్కరించాడు. మీరు పార్వతి అనుకుంటాను. పోయినేడు మీ పేరే చెప్పించేదిలేండి. ఒక్కసారి రాలేదేమండి? ప్రసాద్ ప్రశ్నించాడు. నయం, బాగా అడిగారు. మా బీఈడీ సంగతి మీకు తెలియదండి. వేరుశెనక్కాయలు తిన్న చందము కడుపు నిండదు, పని తరగదు. అలాగే మేము నేర్చుకున్నది పెద్ద ఏమీ లేకపోయినా హోంవర్క్ అని డ్రాయింగ్, చార్ట్స్, రికార్డ్స్, నానా గల్లంతు. భలేవారే, మా రాజాను కనిపెట్టి ఉండండి. మాట మీరు చెప్పాలా? అదేమిటండి, తమ్ముళ్ళు లేరా? రాజా అంటున్నారు. మొదటి నుండి అలా పిలవటం అలవాటైంది. తను పనిచేసే అవసరం లేకపోయినా ఒంటరిగా కాలం వెళ్ళబుచ్చలేదు. నలుగురిలో ఉండాలని. నేను ఊరికే అలా అన్నానులేండి. రాజశ్రీ జాయినింగ్ రిపోర్ట్ ఇద్దు గాని. ప్రసాద్ వెళ్ళిపోయేవాడు. ఇరువురు ఆఫీసు వైపు వెళ్లారు. చేయవలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి బయటకు వచ్చాడు. 2వ రోజు రాజశ్రీకి టైం టేబుల్ ఇచ్చారు. 9వ క్లాసుకు 4 సెక్షన్లకు సైన్స్ ఇచ్చారు. 7వ తరగతికి ఒక్కదానికి లెక్కలు వేశారు. ఇంచుమించు 2000 మంది పిల్లలున్న బడి. అంతా ఆడపిల్లలే అయినా వట్టి అల్లరి మొక. మొదటి క్లాసులోనే నానా గల్లంతు మొదలుపెట్టారు. వారిని క్రమశిక్షణలో పెట్టడం రాజశ్రీకి చేతకాలేదు. మొదటి రోజే ఇక ఈ పని వద్దురా బాబు అనిపించింది. ఎంత సుకుమారివి, ముఖం చూడు ఎలా వాడిపోయిందో. అది కాదు పార్వతి, పిల్లలు ఒకటే గోల. అబ్బా, తలనొప్పి వస్తుంది. 9వ తరగతి మూక, అంతా అల్లరిదే. నువ్వు మరీ అంత నెమ్మదిగా ఉండవద్దమ్మా. ఎవరు అల్లరి చేస్తున్నారో కాస్త కనిపెట్టి వాళ్ళనే ప్రశ్నించాలి. లేకుంటే తాటాకులు కడతారు. పార్వతి సలహా ఇచ్చింది. ఏమోనండి, మొత్తం 40 మంది అల్లరే చేస్తారు.
అంత నిరాశ పనికిరాదు. రేపు అలా చేసి చూడు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తికమక పెట్టు. వారే దారికి వస్తారు. నన్నే దారి పట్టించేలా ఉన్నారు అంటూ వాపోయింది రాజశ్రీ. ఆ దినము బడిలో జరిగిన విశేషాలన్నీ ఇంట్లో వారితో చెప్పి అలసిపోవటం మూలాన త్వరగా నిద్రపోయింది. పోనివ్వరా, ఎందుకొచ్చిన బాధ, మానేస్తుంది కమలమ్మ కొడుకుతో అన్నది. వద్దమ్మా, దానికిప్పుడు కొత్త సమస్య ఎదురైంది. బడిలో పనిచేస్తుంటే దాని ఆలోచనలన్నీ పిల్లలను ఎలా దారికి తేవాలా అనే ఉంటాయి. కాస్త తన స్వంత ఆలోచనల నుండి తేరుకుంటుంది. రకరకాల మనుషులను చూస్తుంది. ఏం చూస్తుందో. నిన్న మీనా సుమతి వచ్చి నిష్ఠూరం వేసిపోయారు. వారి వద్దకు వెళ్ళక 6 నెలలు అయిందట. రమ్మన్నారే అంటే విననట్టే ఊరుకుంది. మీనకు కార్తీక మాసంలో పెళ్లిట. వారిని చూసి అది తనను తను సమాధానపరచుకోలేకపోయింది. కొన్నాళ్ళు చూసినట్టే మనం ఊరుకోవటం మంచిది. మనసు స్వాధీనంలోకి రాలేదు. పెద్దవారే ఎంతో తొందరపడతారు. మీనా పెళ్లి విషయం కూడా మళ్ళీ ఎత్తకు. మంచిది. మరి నీ విషయం చెప్పవేరా? నీ తలపై 4 అక్షింతలు వేసి మా బరువు దింపుకుంటాం. కన్నందుకు రుణం తీరుతుంది. నా బరువు మీరేం మోస్తున్నారమ్మా? ఇప్పుడిప్పుడే పెళ్లి మాట ఎత్తవద్దు. ఒక వంక రాజా అలా దిగులుగా ఉంది. చూద్దాములే. ప్రసాద్ వెళ్ళిపోయాడు. ప్రసాద్ అంచనా నిజమే అయింది. రాజశ్రీకి రేయింబవళ్ళు బడిఝాసే. పిల్లలను ఎలా తృప్తిపరచాలో ఆలోచించటంతోనే గడిచిపోతుంది. అన్నయ్య, విసుగు వస్తుంది. మన ఊరికి వెళ్ళి రాత్రి బడి నడపనా అనేది. చిన్నపిల్లలతో వేగలేని దానివి పెద్దవారితో ఎలా నెట్టుకు వస్తావు? వారు రకరకాల ప్రశ్నలు వేస్తారు. మా క్లాస్మేటు పీయూసీలో డాక్టర్ పాస్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఉపన్యసిస్తుంటే ఒక పల్లెటూరి స్త్రీ ఏమందో తెలుసా? ఆ సంతాన నిరోధపు మందులు మాకులు నువ్వు పుచ్చుకో. మొగుడు ముద్దులు లేనట్టుంది. మాకెందుకమ్మా? అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. మొగుళ్ళు ఉన్నారు. పదండే, ఈ సీతాకొక చిలుక మాటలేం వింటారు అందట. దాంతో ఆ డాక్టర్ అమ్మగారి ముఖం వెళ్ళవేసిన తెల్లగోడలా అయి మరో మాట లేకుండా జీపు ఎక్కింది. పెద్దవారికి అర్థం చేయటం తేలికే. అయినా వారు అడిగే ప్రశ్నలు సహనంగా జవాబు చెప్పే ఓపిక ఉండాలమ్మా. ప్రసాద్ చెప్పిన మాటలు నిజమేననిపించాయి. తను ఒకరోజు ఊర్లో కథ చెప్పబోయి అభాసుపాలైంది. తన ముఖం మాడిపోవటం చూసి కొండయ్య పూర్తిగా విన్నాడు. మరేం మాట్లాడలేదు. ఆ రాత్రంతా నిద్రకు దూరమై రాము ఆలోచనలతో గడిపింది. 7:30కు తల్లి లేపితే లేచింది. కాలచక్రం దొర్లుతోంది. దాని క్రింద పడి కొందరు నలిగిపోతున్నారు. మరికొందరు తప్పించుకుని సుఖజీవనం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు నలగాలో తెలియక తికమక పడుతోంది రాజశ్రీ. అబ్బబ్బా, ఇంత ఆలోచిస్తావు? ఒక కథన్నా రాయమ్మా తల్లి. పార్వతి వచ్చింది. ఏం కథ రాయను? నా జీవితమే ఒక కథలా ఉంటే. మనలో మన మాట ఏ సినిమాలో డైలాగు? రాజశ్రీ ఫక్కున నవ్వింది. అమ్మయ్య, రాల్చావు నవరత్నాలు. ఫస్ట్ టర్మ్ సెలవులలో ఎటన్నా వెళదామంటున్నారు హెడ్ మిస్సెస్. నేను 2-3 స్థలాలు చెప్పాను. ఎల్లోరా, అజంతా లేదా నాగార్జున సాగర్, ఓరుగల్లు. ఏమంటావు? అవన్నీ మేము చూచామండి. పార్వతి ఇంకెటైనా కొత్త చోటికి స్టాఫ్లో 2-3 చెప్పారు. ఇంకెటబ్బా? తిరుపతి వెళదామా? ఇంట్లో వివాహమైన జుట్టు తీయించాలన్నా అక్కడికే వెళతాం. ఎక్స్కర్షన్కి కూడా ఎందుకండి? మరొకరు అన్నారు. నాకు తెలియదు. స్టాఫ్ మీటింగ్లో మాట్లాడదాం పార్వతి అన్నది. స్టాఫ్ అంతా గంట వాద వివాదాలు జరిపి ఆఖరికి పూరి జగన్నాథ్ పుణ్యక్షేత్రం దర్శించాలని తీర్మానించారు. ఇతర మతస్థులు వ్యతిరేకపరిచి రామన్న వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండటం మూలాన అటే వెళ్లడానికి నిశ్చయమైంది. డబ్బు వసూలుపై కాగితం మీద పేర్లు రాసి సంతకం పెట్టమని అందరికీ పంపింది. రాజశ్రీ పెట్టలేదు. ఇదేమిటి? పార్వతి చిత్రంగా చూచింది. నాకు ఎక్కడికి రావాలని లేదండి. మాకందరికీ ఉన్నట్టు 4 రోజులు నలుగురితో తిరిగి మన సమస్యలు మర్చిపోతామని. సరే, నేను వెళ్ళను అన్నది పార్వతి. ఇదేం మాట? నా కోసం నువ్వు మానుకోవటం ఎందుకు? మేము మానేస్తాం రాజశ్రీ. మీకేమండి, అంత డబ్బు ఉండి కూడా ఇలా వెనకాడుతున్నారు? డబ్బును గూర్చి కాదండి. అయితే మాలాంటి వారి సహవాసం నచ్చదా? అబ్బబ్బా, అంత తెలివిగా మాట్లాడలేను. అలాగే వస్తాను బలవంతంగా ఒప్పుకున్నది. ఇంటికి వచ్చి ఆ విషయమే అన్నగారితో చెప్పింది. మొత్తానికి స్త్రీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇంకా ఏం దొరకలేదా అని నవ్వాడు. కమలమ్మ కూతురికి పెట్టేసర్ది పలహారాలు తయారు చేయడంలో నిమగ్నురాలైంది. ఎటు నుండి వెళతారు రాజా? గోపాలరాజు అడిగాడు.
వెళ్ళేటప్పుడు నాగపూర్ మీదుగా వెళ్ళి కటక్ చేరాలని, వచ్చేటప్పుడు విశాఖ మీదుగా రావాలని నిర్ణయం చేశారు నాన్న. వర్షాకాలం తల్లి, జాగ్రత్త అని హెచ్చరించి సాగనంపారు. ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది. అప్పటికే రామ్ వెళ్ళిపోయి 3 సంవత్సరాలు. అందరూ మర్చిపోయినా తనెలా మర్చిపోగలదు? అతను కట్టిన మంగళసూత్రం ఎదపై రొదపెడుతూ ఉంటుంది. జీవితమంతా ఇలా ఎదురు చూస్తూ నిరాశగానే గడపాలా? ఎలా? అతను ఎక్కడున్నాడో ఏమిటో? అబ్బబ్బా! ఇక్కడ కూడా ఆలోచనా ముద్ర. కాస్త పాటలు వచ్చిన వారు పాడతారేమో. పార్వతి వచ్చి కుదిపింది. బండి ఒకే వేగంతో వెళుతోంది. వచ్చిన వారితో పాడించు పార్వతి. నువ్వే మొదలు పెట్టరాదు? అందరిలో చిన్నదానివి కూడాను. పార్వతి బలవంతం పెట్టాక మీరాబాయి భజన గీతం ఒకటి పాడింది. ఆమె తర్వాత అందరూ పాడారు. ఎందుకో నువ్వు పాడుతుంటే కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి అన్నది పార్వతి. తన హృదయమే ద్రవించి నీరైందని పార్వతికి ఎలా చెబుతుంది? అందరూ తమ తమ క్యారియర్లు విప్పి భోజనం చేశారు. మీరు పిడికెడు మెతుకులు తింటారు, మీ అమ్మగారు ఇంతెందుకు కట్టారు? ఒక ఆవిడ అడిగింది. మనలాంటి వారుంటారని పార్వతి చెప్పింది. అందరూ జోగసాగారు. భువనేశ్వరం నుండే పాండాలు వెంటబడ్డారు. వారికి అన్ని భాషలందు ఇంతో అంతో ప్రవేశముంది. అంతా సోదరీమణులు, దర్శనం చేయిస్తాం, పుణ్యఫలం దక్కిస్తాం, రండి, మీకు తోచిందే ఇవ్వండి. కొందరొక జట్టు యాత్రికులను చుట్టుముడితే మరొకరు ఇంకో గుంపును చుట్టుముట్టారు. మన హైదరాబాద్ రిక్షావారిలాగే చుట్టుముట్టినారే. అయితే ఒక భేదము, పండాలు ఒకరు పట్టిన యాత్రికులను మరొకరు పీడించరు అన్నది రాజశ్రీ వింతగా చూస్తూ. వారిలో వారికి ఏదో లాలూచి అమ్మాయి అన్నది హెడ్ మిస్ట్రెస్. అందరూ జగన్నాథుని మందిరం వైపు బయలుదేరినారు. చల్లటి హాయిని కలిగించే సముద్రపు గాలిలో మనసంతా ఏదో తెలియని ఆనందంతో నిండిపోయింది. అవి కొన్ని క్షణాలే అని అందరూ అర్థం చేసుకున్నారు. భగవంతుని ప్రాంగణమే అయినా అన్ని రకాల చెత్తా చెదారం కాళ్లకు అడ్డురా సాగింది. ఒకవైపు నుండి ఎండి మురిగిపోయిన చేపల కంపు, రెండో వైపున చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేసే యాత్రికుల గుంపు. చాచా, మన వాళ్లకు దేవుని స్థలాలలో కూడా శుభ్రంగా ఉంచాలని తెలీదు. ఎమిలీ చూస్తే ఎంత అవహేళన చేసేదో విసుక్కుంది పార్వతి. ఆగండి, మీ కాళ్ళజోడు మొదలగునవి ఇక్కడ పెట్టాలి, ఒక వ్యక్తి అరిచాడు. అందరూ తమ చంకన తగిలించుకున్న సంచులు, జోళ్ళు అక్కడ వదిలారు. జోడు కింద కిరాయి అని మొదటే బేరం చేసి ఒప్పించాడు ఆ వ్యక్తి. అతను గోల వదిలించుకుని ముందుకు నడిచారు. అక్కడక్కడ పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు కనిపించాయి. అక్కడ కొందరు ఏవేవో కొంటున్నారు. రాజశ్రీ మాత్రం ఎర్రని రాయితో చేసిన ముఖద్వారాన్ని చూస్తూ నిలిచింది. పద లోపలికి. పార్వతి భుజం తట్టడంతో ఈ లోకంలోకి వచ్చి ఆమె వెంట నడిచింది. జగన్నాథుని చేరుటకు 4 పక్కల నుండి 4 ద్వారాలున్నాయి. ఒకవైపు వెళ్ళి ఆగిపోయారు. రాతిపై చెక్కిన శిల్పాలు వారి దృష్టిని ఆకర్షించాయి. సంపూర్ణ కామకళకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. యాత్రికులలో ఉన్న యువకులంతా అక్కడే గుమికూడి చూస్తున్నారు. సగం దృష్టి స్త్రీలపై ఉంది. ఓహో, భగవంతుని ప్రాంగణం అనబడే స్థలంలోన ఈ చిత్రాలు? రాజశ్రీ వింతగా చూసింది. ప్రపంచంలో సమస్తము అతని సృష్టే కదా, అతనికి తెరెందుకు? ఒక వృద్ధుడు తాంబూలం నములుతూ రాజశ్రీని రాసుకుంటూ వెళ్ళాడు. ఈ ముసలివాళ్లకు పైత్యం ఎక్కినట్టుంది పార్వతి. ఇలాంటి పవిత్రమైన స్థలాలకు వచ్చేటప్పుడు మనసు, తనువు పవిత్రంగా ఎలాంటి లోభాలకు లొంగకూడదంటారు. ఈ వికారం ఏమిటి? చెప్పే శాస్త్రాలన్నీ ఇతరుల కోసం. అతనిలోని కోరికలు యవ్వనంగా ఉన్నాయి. ఏం చేస్తాము? కుడిపక్కకు వెళ్ళి కార్యాలయంలో అందరి పేర్లు, గోత్రాలు వ్రాయించి వచ్చారు. జగన్నాథుని దర్శనం దొరికేటట్టు లేదు. యాత్రికుల గుంపు చాలా పెద్దదిగా ఉంది. పార్వతి, అక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు అమ్ముతారని బోర్డు పెట్టి ఉంది. రాజశ్రీ వేలిపెట్టి చూపింది. పార్వతి హెడ్ మిస్ట్రెస్ వంక చూసింది. తీసుకురండమ్మా, ఎంతసేపు అలా నిలబడతాం? ఆకాశం నెల్లగా మబ్బులు కమ్ముకున్నది. ఎప్పుడైనా వర్షం రావచ్చు. పార్వతి, రాజశ్రీ టికెట్లు కొనడానికి ముందుకెళ్లారు. ఒక మూల ఒక్కొక్క పూజారి 350 పౌండ్ల బరువు ఉంటాయేమో రూపాయలు చిల్లర లెక్కిస్తున్నారు. చూడు రాజశ్రీ, పాపం యాత్రికుల రక్తం పీల్చిన జలగలు ఎలా లెక్క పెట్టుకుంటున్నాయో. ఊరుకో, వారెలా పోతే మనకేం, మన మనసు పవిత్రంగా ఉంటే చాలు. రాజశ్రీ నెమ్మదిగా మందలించింది. అందరూ లోపల భాగంలోకి వెళ్లారు. చీకటిమయమైన గదులలో చాలా ఉపదేవతా శిల్పాలున్నాయి. ఒకేసారి గాలి రావటంతో పావుల విసర్జితం వాయువుతో పాటు అరుదించి అందరి నాసికారంధ్రాలను తాకింది.
ప్రజలను పిలిచి ఇంత డబ్బు వసూలు చేస్తారు కదా, దానిలో కొంత భాగం శుభ్రతకే కేటాయించకూడదు? మన నాయకులు వస్తారు, చూచి పూజారులతో చెప్పవద్దు? ప్రతిదీ అలా విమర్శన దృష్టితో చూడకు పార్వతి. మిగతా భక్తులు చూడు ఎంత తన్మయత్వంతో వెళుతున్నారో. మన నాయకులు వస్తే వారం రోజులు ముందుగానే వార్తాపత్రికలతో ప్రకటించుకుని మరీ వస్తారు. పూజారులు తెలివి తక్కువవారా? అప్పుడు వారి సేవ భగవంతుని సేవ కన్నా ఎక్కువ చేస్తారు. అడిగే అవకాశమేది? హెడ్ మిస్ట్రెస్ జవాబు ఇచ్చింది. అక్కడ నిల్చున్న పూజారి పార్వతి వంక కొరకొర చూచాడు. శ్రీ జగన్నాథునకు కావలసింది ఆత్మశుద్ధి కానీ బాహ్యమైనది కాదు అన్నాడు. అందరూ దర్శనం చేసుకుని పూజా ద్రవ్యాలు సమర్పించారు. అవి పనికిరావు అని మొరాయించి మనిషికి రూపాయి పావులా వసూలు చేసి తమ పూజా ద్రవ్యాలతో పూజించి ప్రసాదం పంచిపెట్టారు. తేలికగా ఊపిరి పీల్చుకుని బయటపడ్డారు. వస్తుంటే పాకశాల కనిపించింది. అక్కడ తయారయ్యే పదార్థాలను చూస్తే పూజారులు ఇంత లావుగా ఎందుకున్నారో అర్థమైంది. సోదరిమణులారా, మోక్షానికి దారి చూపే మరో విశేషం వదిలిపోతున్నారు. ఒక పూజారి పరుగున వచ్చి అడ్డు నిల్చున్నాడు. ఏమిటన్నట్లు చూచారు. ఇటు రండి, ఉత్తరం వైపు తీసుకెళ్లాడు. శిథిల శిల్పాల మీద ఎవరెవరివో పేర్లున్నాయి. చూడండి, ఇటు నుండి శ్రీ జగన్నాథుని విగ్రహం తీసుకెళతారు. దారిలో మీ పేర్లు చెక్కితే ఎంత పుణ్యమని చెక్కనా? నోరు చెవుల వరకు వెడల్పు చేసి పలికాడు. అంత పుణ్యం వస్తే చెక్కు, నాకేం అభ్యంతరం లేదు. ఒక 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తూలి పడబోయిన పార్వతి నిలదొక్కుంది. పుణ్యం కూడా ఇంత చవకైతే వద్దు, పదండి. అందరూ బయటికి వచ్చారు. అమ్మయ్య, ఈ కరువు కాలంలో ఒక పూజారి తినే తిండి నలుగురికి పంచితే కొంత ఆహార సమస్య తగ్గదు. మాట్లాడరేం మేడం? పార్వతి హెడ్ మిస్ట్రెస్ వంక చూసింది. ఇంత తిరిగి గలాటాలో నలిగినా నీకు ఆయాసం రానట్టుంది. నేనిప్పుడు మాట్లాడలేనమ్మా. కోనార్క్ నుండి బయలుదేరి బసకు వచ్చారు. వారు విడిది చేసిన ఇల్లు దగ్గర మాత్రం కాస్త శుభ్రంగానే ఉంది. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంబడి వచ్చిన ప్యూన్, అతని భార్య అందరికీ వడ్డించారు. భోజనాలు అయ్యేసరికి ఇంచుమించు 5 గంటలు అయింది. రాజశ్రీ, రా, కాసేపు పడుకుందాం. ఇప్పుడేం నిద్ర పార్వతి, ఇలా రా. అంత దీక్షగా చూస్తావు, నీ ప్రియుడు కనిపిస్తున్నాడా? పార్వతి కూడా కిటికీ వద్దకు వచ్చింది. వరుసగా ఉన్న చిన్న చిన్న ఇండ్లు కనిపించాయి. నీకేం వింత కనిపిస్తుందమ్మా? ఆ చివరి ఇల్లు చూడు. అబ్బా, దాని చుట్టూ ఎంత అందమైన పూల మొక్కలున్నాయో. అమ్మా అపరశకుంతల, పూల మొక్కలు చూడగానే అలా పరవశించిపోతావే? రా, ఇంకా అలసట కలగలేదు. భుజం పట్టి లాగింది. ఈ పూల మొక్కలకు నా జీవితానికి అవినాభావ సంబంధం ఉన్నది పార్వతి. నువ్వు పడుకో, నేను అలా వెళ్ళి చూసి వస్తాను. అసలే అందమైన దానవు, ఒంటరిగా వెళ్లకు. అంతగా చూడాలని ఉంటే అరగంట తర్వాత వెళదాం. అసలు ఇక్కడికి వచ్చిన మగవారి కళ్ళన్నీ శిల్పాలను దర్శించి వచ్చాయి. పైత్యంగా ఉండి ఉంటాయి. చేయి పట్టి లాక్కు వచ్చింది. ఇరువురు పక్కబట్టలు విప్పారు. అప్పటికే అందరూ అడ్డదిడ్డంగా పడి నిద్రపోయారు. వారికి గుమాస్తాగా బడిలో పనిచేస్తున్న పురుష పుంగవుడు, అతని భార్య వచ్చారు. వంట తదితర పనులకు ప్యూన్, అతని భార్య వచ్చారు. అందరూ దైవదర్శనం చేసుకుని వచ్చారు. తను మాత్రమే బసలో ఉన్నానని తెగ కోపంగా ఉందేమో. ప్యూన్ ఒత్తి ఒత్తి గిన్నెలు రాస్తున్నాడు. ఇదంతా చూస్తూ కూర్చున్నది రాజశ్రీ. ఒకసారి ఆమె మనసు పియూసీ పరీక్షలు వ్రాసి స్నేహితురాండ్లతో ఇంటికి వచ్చి రామ్ పూదోటపై దాడి జరిపిన ఘట్టం గుర్తుకు తెచ్చుకుంది. ఆ రోజు చూసిన శిల్పాలు ఏవేవో భావనలు కలుగజేస్తూ ఎటో లాక్కుపోతున్నాయి. మనశ్శాంతికి దూరమై అలమటించసాగింది. ఆమె లేచి ఆకర్షణీయంగా ఉన్న చిన్న పూదోట వైపు నడిచింది. వెదురు బద్దలతో చేసిన గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇరువురు అబ్బాయిలు 10-12 సంవత్సరాలుంటాయేమో ఇంట్లో నుండి ఏదో మాట్లాడుతూ బయటికి వచ్చారు. మీ ఇల్లా? వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది. అక్కడ అందరూ మాట్లాడే భాష ఒరియా అని. పాండేయులు అంటే దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చి డబ్బును నేర్చిన ప్రవీణులు. వీరు ఇంటి లోపలి వైపు చూపించి వెళ్ళిపోయారు. ఆమె తన్మయత్వంతో విరబూసిన అన్ని రకాల పువ్వులకేసి చూడసాగింది. దుమ్ము ధూళి లేక పచ్చని ఆకులు విరబూసిన సుమాలకు వింత అందాన్ని చేకూరుస్తున్నాయి. ప్రక్కనే ఉన్న రోజా మొక్క గాలికి కదిలి ఆమెను ముట్టుకుంది. పూర్తిగా విచ్చిన పసుపు గులాబీ ఆమెను ప్రలోభ పెడుతూ నవ్వసాగింది. వద్దు, మిమ్మల్ని నలిపివేస్తున్నానని తలచి నా హృదయ కుసుమాన్నే నలిపివేసుకున్నాను.
ఆమె భయంగా వెనక్కు జరిగింది. సూర్యుడు అరుదించిన కారణాన సంధ్యాదేవి త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తోంది. అప్పుడెవరైనా అలా విరహిణిలా తిరిగే రాజశ్రీని చూస్తే జగన్నాథుని సేవింపవచ్చిన రంభో తిలోత్తమో అనుకుంటారు. ఎవరో ఏదో అడిగినట్టు అనిపించి వెనక్కు తిరిగింది. ఇంటి గుమ్మంలో నిలబడ్డ పురుషుడు కనిపించాడు. ఆమె కళ్ళు నులుముకొని మరీ చూసింది. మీరా? ఆమె ముఖాన్ని అలుముకున్న విషాద ఛాయలు విడిపోసాగాయి. అతను కూడా స్థానువై నిల్చున్నాడని అతని తీరే చెబుతోంది. నువ్వా? అస్పష్టంగా పలికాడు. ఆమె ఎన్నోసార్లు అతను కనిపించగానే వెళ్ళి ఒడిలో వాలిపోవాలని తలిచింది. కానీ ఇప్పుడు ఎంత కూడదీసుకున్నా అడుగు ముందుకు పడటం లేదు. అతనే ముందు తేరుకున్నట్టు ఉన్నాడు. ఏం, నేను బ్రతికి ఉన్నానని బాధగా ఉందా? ఇంత దూరం వచ్చినా నీ విధి విచిత్రమైనది. ఏం, మళ్ళీ నా పూదోట నాశనం చేయాలని వచ్చావా? ఏరి నీ భర్తగారు? ఏమని చెబుతుంది? మీరే అని చెప్పలేకపోతుంది. నాటకమో సినిమానో అయితే రచయిత రాసిన డైలాగులు ఫుల్ స్టాప్ కామా లేకుండా చెప్తారు. తనెంత ప్రయత్నించినా ఒక్క మాట రావటం లేదే. తనను తాను నిందించుకున్నది. వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. ఎంతో ప్రయత్నం మీద ఆనాడు వదిలిపెట్టాను. ఇప్పుడు నా చేతులలో చేస్తావు. విశాల హృదయుడైన నీ భర్త ఏడుస్తాడు. కర్కశంగా ఉంది రామ్ గొంతు. మీరు ఎప్పుడు నేను చెప్పేది వినరా? వణుకుతూ అడిగింది. వినను. ఏం చెప్తావో నాకు తెలుసు. తెలిసి తెలియక అతన్ని చేసుకున్నావు. ఇప్పుడు నలుగురు నవ్వుతారని, అంతేగా. ఎందుకంత వెటకారం? అతన్ని నేను ఎవరిని చేసుకోలేదు. నేను చెప్పేది వినండి. 2 అడుగులు ముందుకు వేసింది. ఆగు. నీ అహంకారపూరితమైన పాదాలు నా ముంగిటకు రారాదు. నువ్వు చెప్పేది వినను. వినాలి. నా మాట వినండి. తొందరపడే నేను బాధపడుతున్నాను. ఓహో, బాధపడుతుందట బాధ. ఆ పదానికి అర్థం తెలుసా? భర్త పక్కన బాధపడుతుంటే పట్టుపరుపుపై పడుకొని నిద్రపోయావు. బాధతోనేనా? తన సర్వస్వం అమ్మి నీకు చదువు చెప్పించాలని తలచిన భర్త క్షేమార్తి అయి వస్తే పరపురుషులతో సినిమాలకు వెళ్ళినది బాధతోనేనా? తాళిగట్టిన భర్త మంచాన పడ్డ సంగతి తెలిసి తొంగి చూడకపోవటం బాధతోనేనా? మాట్లాడవేం? జీవితంలో ఎందరు లేరు మొదట తప్పటడుగు వేసిన తర్వాత సరిదిద్దుకునేవారు? సంవత్సరమున్నరలో ప్రత్యక్ష నరకం చూశావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? వెళ్ళిపో. ఎవరిని చేసుకోలేదన్నావు కదూ. నీలాంటి నాగుపామును ఎవడు చేసుకుంటాడు? నేనంటే భ్రమపడ్డాను. నా పొరపాటును దిద్దుకోతలచి నిన్ను చేసుకున్నాను. పో. మీ ఆవేశమే తప్ప నా మాటలు వినరన్నమాట. సరే, అలాగే పోతాను. కానీ మీరు చంపినా సరే నేను చెప్పదలుచుకున్నది చెప్పి వెళతాను. నేను మొదట మీరన్నట్టే ప్రవర్తించాను. నా ఆలోచనలు ఓ రూపానికి వచ్చి మిమ్మల్ని తప్ప ఇతరులను ప్రేమించలేనని తెలుసుకునేసరికే మీరు తొందరపడ్డారు. ఓహో, ఎంత బాగుంది సమర్థింపు. నన్ను ప్రేమించిందట. వికటంగా నవ్వాడు. అందుకేనా మీ నాన్నను విడాకులు పుచ్చుకురమ్మని పంపావు? మీరు నమ్మినా మానినా ఈ పూరి జగన్నాథుని సాక్షిగా చెబుతున్నాను. నాకు ఆ విషయాలే తెలియవు. మీ అనారోగ్య విషయాలు తెలుపుతూ మంగ వ్రాసిన ఉత్తరం అమ్మ దాచిపెట్టింది. ఎంత అందంగా ఉన్నది సమర్థింపు. నువ్వు మాట్లాడకపోయినా, మనిషిలా చూచి గౌరవించకపోయినా నా పోషణలో ఉన్నన్ని రోజులు నీ క్షేమము కనుక్కోలేదా? నీ మంచి చెడ్డలు విచారించలేదా? కనీసం ఒక్కసారి వచ్చి చూచి వెళ్ళావా? అప్పుడే తెలిసింది నీ హృదయం కాగితపు పువ్వు లాంటిది. నేను ఎంత ప్రయత్నించినా సువాసనలు వెదజల్లదని తెలుసుకున్నాను. ఆఖరిసారిగా అభిమానం చంపుకొని నా హృదయమంతా నీ ముందు పరిచి ఉత్తరం రాశాను. ప్రతిగా మీ నాన్న జీవితంలో ఏ పురుషుడు తనంతట తాను అనవలసిన మాట కాదు. అంత అన్యాయంగా మాట్లాడినాడు. సంతకం పెట్టించుకున్నాడు. పిచ్చివాడినవుతానేమోనని భయంతో దేశం మీద తిరిగాను. ఒక్కటి మాత్రం నిజం. అది నాకు గర్వకారణం కూడాను. ఆకలిని చంపుకోవడానికి కూలీ చేశాను. కానీ మంచి మర్యాద వదలలేదు. చాలు, ఇక ఏ విధమైన అశాంతిని సహించలేను. 25 సంవత్సరాలే పండు ముసలిని చేశాయి. హిందీ పండితుడిగా బడిలో ఉన్నందుకు వారిచ్చేది నాకు చాలు. అన్నీ మర్చిపోయి నవజీవనం ప్రారంభించాను. నీతో నాకెలాంటి సంబంధం లేదు. నీ ప్రేమ నాకు అక్కర్లేదు. ఆ పదానికి అర్థం కూడా తెలుసా అని అతను కోపంలోంచి వ్యంగ్యంలోకి దిగాడు. మీరు తిరస్కరించినా అవమానించినా నేను వెళ్ళను.
3 సంవత్సరాల నుండి మీకోసం ఎలా తప్పించిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. వంచకురాలా, భగవంతుని పేరు తలిచే అర్హతుందా? అనవసరం, వెళ్ళు. నువ్వేం చెప్పినా వినను. గెంటాల్సిన అవసరం కలిగించకు. సరే, మీ హృదయం మొదటిలా కుశలకోమలం కాదు. కాలచక్రం క్రింద నలిగి కరకుదేరింది. అందుకు మిమ్మల్ని ఏమీ అనను. మీ అంతట మీరు ప్రేమకై నాకై వెచ్చించిన నాడు అహంతో కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు నేను అడిగినా ఇవ్వలేరు. చట్టప్రకారంగా మనం బంధితులం. ఆ బంధం మీరు నా మెడలోనే ఉంచారు. మా నాన్నగారు మగపురుషులు, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించగలరు. ప్రకృతే మీ పక్షపాతం వహించింది. విడాకులు నా ఇష్టంతో ఇవ్వలేదు. ఆమె కన్నీటిని పమిటతో ఒత్తుకుంది. మీరు పురుషులు ఎప్పుడైనా వివాహం చేసుకోవాలని కోరిక కలిగితే నేను జ్ఞాపకం రావచ్చు. పూర్తిగా తలుపులు వేసుకోండి. మీరు కట్టిన మాంగల్యం తీసుకోండి. తెంపి గంగలో వేయండి రాజశ్రీ గారు. ఆ సాహసమే ఉంటే ఈనాడు మీ ముందు ఇన్ని మాటలు వింటూ నిలబడేదాన్నే కాదు. మీరే తీసుకోండి. అప్పటికే పరిసరాలు చీకటి ముసుగును కప్పుకుంటున్నాయి. రామ్ గదిలో మాత్రం లైటు వెలుగుతోంది. ఆమె మనసు సముద్రంలా తరంగాలు లేస్తోంది. అతను కనిపిస్తే చాలు, తను ప్రాధేయపడో ప్రార్థించో తన వాడిగా చేసుకుంటాననుకుంది. తన కోరిక అసమంజసమైనదనియో తన నమ్మకం అబద్ధమని తేలిపోయింది. ప్రాణమున్న మనుషులు మమతా బంధాలను త్రెంచగలేంది త్రాడు తెంపటం కష్టమా? అతను ఆవేశంగా ముందుకు దూకాడు. అతను అన్నంత పని చేసి తీరుతాడు. తనెందుకు తొందరపడింది? ఆమె తల తిరగసాగింది. అతను వచ్చి ఆమె మెడపై చేయి వేశాడు. తాడుకు బదులు బంగారు త్రాడు తగిలింది. అతని స్పర్శకు ఏదో మైకం ఆవరించినట్టే అయింది. ముందుకు తూగింది. కుప్పలా కూలిపోయేదే. తను ఆమెను ముట్టుకోగానే అతనిలోని కోపావేశం ఆనందంగా మారింది. అదే అనుభూతి కోసం ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆమె చెంపల మీద నీరు అతని కంఠం వద్ద తాకి చల్లగా షర్టులోకి ఇంకిపోయాయి. ఆమె అలా వడలిన కాడలా వ్రేలాడటంతో అతను అదిరిపోయాడు. అలాగే ఎత్తి తన గదిలోకి తెచ్చి పడుకోబెట్టాడు. రాజీ, రాజీ ఆత్రంగా పిలిచాడు. గుండెల వద్ద చేతులు పెట్టి చూచాడు. కొట్టుకుంటున్నాయి. ముక్కు దగ్గర వేలు పెట్టాడు. వేడి శ్వాస తగిలింది. త్వరగా మట్టి కూజాలోని నీరు గ్లాసులోకి వంపి ముఖాన చల్లాడు. ఆమె కళ్ళు విప్పింది. తన పైకి వంగి చూచే అతని కళ్ళల్లో ఆదుర్ద తప్ప అధికారం కానరావటం లేదు. తుండు తెచ్చి ముఖాన కొట్టిన నీరు అద్దినాడు. కళ్ళు తిరిగాయా? ఈసారి అతని కంఠం మృదువుగా ఉంది. జవాబుగా అతని 2 చేతులతో తన ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఊరుకో రాజీ, ఊరుకోమంటే. ఇక్కడికెలా వచ్చావు? చెప్పనేలేదు. ఆమె ముఖం పైకెత్తి కన్నీటితో తడిసిపోయిన బుగ్గలు చుమ్మించాడు. అతని తలుపు ఎవరో గట్టిగా తట్టినారు. ఎవరో వచ్చారు. ఆమెను వదిలి అతను బయటకు వచ్చాడు. 2 స్త్రీలు, 1 పిల్లవాడు వచ్చారు. ఏమండి, ఇటు మా స్నేహితురాలు వచ్చిందా? ఇంగ్లీష్లో అడిగింది. ఆమె కంఠము వణుకుతోంది. బలవంతంగా ఏడ్చి బిగబట్టినట్టు ఉంది. మీరు ఎవరు? మీ స్నేహితురాలు ఎటు వెళ్ళింది? ఈ అబ్బాయికి మా భాష రాదు, ఇంగ్లీష్ రాదు. అడిగింది అర్థమైనట్టు మీ ఇంటివైపు చూపిస్తాడు. తను కూడా మీ మొక్కలు చూడాలని ముచ్చటపడింది. నిద్రపోయాను. ఆమె మాట పూర్తి కాకముందే బాణంలో దూసుకొచ్చిన రాజశ్రీ పార్వతిని వాటేసుకుంది. ఉన్నావా తల్లి? ఆలోచిస్తూ బాధపడేదానివి. ఏం అఘాయిత్యం చేశావో అని ఒకటే దిగులు పడుతున్నాను. తలా ఒక దిక్కు వెళ్లారు. ఇతనింట్లో ఎందుకున్నావు? చీకటి పడిందని తెలియదా? రాజీని పట్టుకుని అడిగింది. ఈసారి తెలుగులో మాట్లాడింది. పార్వతి, ఎప్పుడు పూల మొక్కలు చూడగానే ఆరాగా చూస్తావేం అనేదానివి కదూ. ఎక్కడ పూల మొక్కలుంటాయో అక్కడ మా వారు ఉంటారనిపించేది. నా నమ్మకం నిజమైంది. వారే మా వారు. ఆనందాశ్రువులను లెక్క చేయక చెప్పసాగింది. అదేమిటి, ఆయన ఇక్కడెందుకున్నారు? ఫారెన్లో ఉన్నారని చెప్పావు కదూ. అవును, అందరిలో చులకన కాకూడదని. నా మూర్ఖత్వాన్ని అసహించుకొని అలిగి వచ్చారు. అందుకేనా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేదానివి? ఏమండి, ఇంత సుకుమారిపై అలక అంతా గమ్మత్తుగా ఉంది. రామ్ వంక చూస్తూ అన్నది పార్వతి. రండి లోపలికి, అతను నవ్వుతూ పిలిచాడు. ఇంకా నయం, మా హెడ్ మిస్ట్రెస్ గుండె ఆగిపోయి ఉంటుంది. నేను ఇంగ్లీషు తెలిసిన కుర్రాడిని పంపిస్తాను రండి. అతను ముందు గదిలోని లైటు వేశాడు. పార్వతి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కూర్చుంది రాజశ్రీ. అతను వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. పడక గదికి వెళ్ళి పెళ్లిలో తీసిన ఫోటోలు తెచ్చాడు. అవన్నీ చూచి పార్వతి ముక్కు మీద వేలు వేసుకుంది. ఎంత గుంభనగా దాచావమ్మా? రాజశ్రీని ఏడిపించటం మొదలుపెట్టింది.
ఆమె బీఈడీ చేయటం, ఉద్యోగం చేయటం అన్నీ చెప్పింది. ఈ లోపల హెడ్ మిస్ట్రెస్ తదితర ఉపాధ్యాయునులు వచ్చారు. ఎంత కంగారు పెట్టావమ్మా? ఆమె మాటకు అడ్డు వచ్చి పార్వతి మరోసారి అన్ని విషయాలు చెప్పింది. అందరూ తలో రకంగా రాజశ్రీని ఏడిపించారు. అలా చెప్పు, అదృష్టవంతురాలివమ్మా. పాపం జగన్నాథుణ్ణి ఒకటే విమర్శించావు పార్వతి. చూడు రాజశ్రీకి ఎంత సహాయం చేశాడో. పొరపడుతున్నారండి. నేను విమర్శించింది ఆయన పేరు మీద మోసాలు చేసేవారిని మాత్రమే. మొత్తానికి మన ట్రిప్ చాలా సంతోషకరంగా ముగిసింది. కానీ రామ్ గారు, మీ ఆవిడను ఇక్కడుంచి వెళ్ళటము అసాధ్యము. బావుంది మేడం, ఆయన మనల్ని తిట్టుకుంటారు ఆదుర్దాగా అంది పార్వతి. పర్వాలేదండి, రామ్ చిరునవ్వుతో అన్నాడు. రాజశ్రీ అసహాయంగా చూసింది. మీరందరూ కాసేపు కూర్చోండి, నేను ఏదైనా తయారు చేస్తాను, తిన్నాక వెలుదురు. వద్దండి, ఆలస్యంగా భోజనాలు చేశాము. మీ ఆతిథ్యం స్వీకరించడానికి రేపు వస్తాములేండి. మంచిదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. రాజశ్రీ వంక చూసింది. ఆమెకు అంతా గమ్మత్తుగా ఉంది. ఏం చెబితే ఏం గొడవో, అందరూ ఆటలు పట్టిస్తారేమోనని భయం. కళ్ళెత్తి వారి వంక చూసి తల వంచేసుకుంది. విష్ యూ ఏ హ్యాపీ నైట్. చెవి దగ్గర పార్వతి గొణిగింది. అందరినీ సాగనంపి తలుపులు వేసి వచ్చాడు రామ్. ఆమె తల వంచుకొని నడిచి వచ్చి అతని పాదాల వంక చూడసాగింది. అతను ఆమెకు కొద్ది దూరంలో ఆగి ఆమెనే పరీక్షగా చూడసాగాడు. కనకాంబరపు రంగు చీర, తెల్లని జాకెట్టులోంచి శరీరము కుంచుకుపోయినట్లు కనిపించింది. తడితడిగా పాయలు పాయలుగా ఉన్న జుట్టును వదులుగా అల్లుకుంది. అడ్డుదిడ్డగా ముఖాన కుంకుమ దిద్దుకుంది. అస్తవ్యస్తంగా ఉన్న అలంకారము ప్రత్యేకంగా కనిపించాయి. ఇదివరకు ఆమె హఠం చూస్తే కసిగా నలిపివేయాలనిపించింది. ఇప్పుడు ఆమె ముద్రను చూస్తే శాంతంగా, సుకుమారంగా, అపురూపంగా చూసుకోవాలనిపించింది. ఆమెలోని మార్పు నిజమా అన్నదే అతనికి సందేహంగా ఉంది. ఆమెకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తున్నాయి. అతన్ని క్షమాపణ అడిగి వాటేసుకుని శాంతి పొందాలని ఏమీ చేయలేకపోతుంది. అతని హృదయంలో తనకు చోటు ఉన్నది అనుకుంటేనే ఎంతో తృప్తిగా ఉంది. కళ్ళు ఎత్తాలని ప్రయత్నించి విఫలురాలైంది. రాజీ అతను దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఏది, తల ఎత్తి ఇటు చూడు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. ఆమె నెమ్మదిగా తల ఎత్తి చూసింది. నిజంగా నేను కావాలని కోరుకున్నావా, లేక సంఘంలో అమర్యాదలకు భయపడినావా? ఏం చెప్పగలదు? నిండిన కన్నీటి కన్నులలో ఆమె మనసును చదివాడేమో. వెంటనే ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అతని భుజంపై వాలి ఎంతసేపు అయిందో తెలియదు. రాజీ, భోజనం చేద్దాము పద. అతను ఆమెను వదిలి చేత్తో దూరాన ఉన్న టవల్ అందుకొని ఆమె ముఖం అద్దినాడు. అతను వెనకాల గదిలోకి వెళ్ళింది. అతను పీటలు వాల్చాడు. అతని చేయి పట్టుకుంది. నేను పెడతాను. అతను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతనికి కంచం పెట్టి నీళ్లు పెట్టి పదార్థాలు దగ్గర పెట్టింది. రండి. మరి నీకు? అతని చేతులు అక్కడే ఉన్న మోరీ వద్ద కడుక్కుంటూ అడిగాడు. నాకు అసలు ఆకలి లేదు, నా కడుపు నిండినట్టే ఉంది. అతను వచ్చి కూర్చుంటే ఆమె వడ్డించసాగింది. ఈ అవకాశం కోసం ఎన్నాళ్ళు కలవరించానో, ఎంత తప్పించిపోయానో అతని మాటలు వింటూ కూర్చుంది. కలిపిన ముద్ద ఆమెకు అందించాడు. ఊహో, తల విదిలించింది. చెప్పినట్టు వినకపోతే? నాకు తెలుసులేండి. మృదువుగా నవ్వి ముద్ద అందుకోబోయింది. చేయి కాదు, నోరు. ముద్ద బలవంతంగా నోట్లో పెట్టాడు. భోజనంతో పాటు గత అనుభవాలు కూడా కలిపి భోజనము పూర్తి చేశారు. అమ్మగారు, అదిగో గదిలో ఒకే మంచమున్నది. మీరు అక్కడ పడుకుంటే నేను ఇటు ఈ బల్లపై సర్దుకుంటాను, గంభీరంగా చెప్పబోయి నవ్వేశాడు. అతని వంక చురుగ్గా చూచింది. మీరే మంచంపై పడుకోండి, నాకు చాప చాలు అన్నది. అతి సుకుమారి అలా చాపపై పడుకుంటే చూడగలనా? ఆమెను తీసుకుని మంచం వద్దకు నడిపించుకు వెళ్ళాడు. రాజీ, ఇది నిజమనిపించడం లేదు, అంతా కలలా తోస్తుంది అన్నాడు కూర్చుంటూ. ఆమె అతని సరసనే కూర్చుని అతను లేనప్పుడు జరిగిన విషయాలు చెప్పింది. రామ్ తను ఇల్లు విడిచింది మొదలు ఎలా బాధపడ్డాడో చెప్పాడు. మీరు తొందరపడ్డారు. బలవంతంగానైనా సరే సమస్య పరిష్కరించే అధికారం మీకుంది. అలా పారిపోయి వస్తారా? నీకు ఇష్టం లేదని తెలిసి బలవంతంగా ఎలా తెచ్చుకోను? అక్కడే ఉంటే నీ విషయాలు వినిపిస్తాయి. భర్త బ్రతికి ఉండగానే భార్య ఇంకొకరితో ఉండటం ఎలా సహిస్తారు ఎవరైనా? దూరం వచ్చేశాను. ఆఖరి రోజు ఎన్ని కోరికలతో వచ్చానని మీరు నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అన్నది నిష్ఠూరంగా.
గతం నాస్తి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడే రాత్రి 2 గంటలు దాటింది. ఆమె ఆలోచిస్తూ సన్నగా నవ్వింది. ఎందుకా నవ్వు? ఆమె వంక ముగ్ధుడై చూస్తూ అడిగాడు. ఒక సినిమా చూచాం. దాంట్లో కరిగిపోనీయకు ఈ రేయి అని ఉంటే కవుల కల్పనకు నవ్వు వచ్చింది. ఇప్పుడు నా మనసు అలాగే పాడుతోంది. వాస్తవానికి వన్నెలు దిద్ది రాస్తారు కవులు. లేని విషయాలు ఎలా రాస్తారు రాజీ? ఆమె అధరాలు స్పృశిస్తూ పలికాడు. ఆమె మరేం మాట్లాడలేదు. శాంతిగా, నిశ్చలంగా, తృప్తిగా అతని ఒడిలో ఒదిగిపోయింది. మంగా, నీకోసం ఏం తెచ్చానో చూడు. పిల్లవాడికి పాలు పడుతున్న మంగ పరుగున బయటికి వచ్చింది. ఆనందంగానూ అపనమ్మకంగానూ చూచింది. అన్నయ్య సర్వం మరచి వచ్చి కాళ్ళను వాటేసుకుంది. అతనికెందుకో కళ్ళు నిండుకున్నాయి. మంగా అని మాత్రం పిలిచి అనగలిగాడు. కూరగాయల బుట్టతో వచ్చిన తాత రామ్ను చూచి బాబుగారా కన్నీటితో అతని పాదాలు అభిషేకించాడు. తాత, పెద్దవాడివి, ఇదేం పిచ్చి పని? మంగా, నీకు కొడుకు పుట్టాడని చెప్పింది మీ వదినమ్మ. మంగ అతన్ని విడిచి దూరంగా నిలబడి వింతగా చూస్తున్న కొడుకుని తీసుకువచ్చింది. రామ్ అతన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. అచ్చు కొండయ్య. ఏం పేరు పెట్టావు మంగా? పిల్లాడు గింజుకొని పైకి దూకాడు. ఏం పేరు పెట్టలేదన్నయ్య, మీరు పెట్టండి. తాత, వెళ్ళి ఆయన్ని పిలుచుకురా. తాత వెళ్ళిపోయాడు. రా అన్నయ్య. వదినమ్మ. ఈసారి మంగ రాజశ్రీని కౌగిలించుకుంది. క్షణంలో వార్త ఊరంతా పాకింది. జనం జాతరకు వచ్చినట్టే వచ్చారు. సాయంత్రం రామ్కు ఒక్క నిమిషం తీరలేదు. కొండయ్య తృప్తిగా నిట్టూరుస్తూ అతని దగ్గరే కూర్చున్నాడు. తలుపులు వేయండి. ఎవరొచ్చినా అన్నయ్య నిద్రపోయాడని చెప్పండి. ఏదో పిండి వంట చేస్తున్న మంగ భర్తతో చెప్పింది. బావుంది మంగ. పాపం వాళ్ళంతా వస్తుంటే అలా అనొచ్చా? అలసిపోయావు. 4 రోజులు నేను చెప్పినట్టు వినాలి. ఆంజనేయ స్వామికి అభిషేకం, సత్యనారాయణ పూజ ఇవన్నీ చేయాలి. తిరిగి రాగానే చేస్తానని మొక్కుకున్నాను అన్నది మంగ. మంగ స్నేహితులను ఎవరినీ చూడలేదు. తరువాత ఏదో చెప్పబోయింది. మధ్యలో త్రుంచివేసింది మంగ. ఈ ఒక్క విషయంలో మన్నించు వదినమ్మా. అదేమిటి మంగ, నీ పట్టుదల? కొండయ్య మంగను కసిరాడు. పర్వాలేదు కొండయ్య, తర్వాతే వెళతాం అంది. అన్నీ ఆడవారే నిర్ణయిస్తున్నారే నవ్వాడు రామ్. భోజనాలు కానించి లేచారు. బయట పుచ్చపువ్వులా వెన్నెల కాస్తోంది. కొండయ్య, తోటనింత బాగా కాపాడుతావని తెలియదు. తన్మయత్వంతో విరగబూసిన గులాబీల మధ్య నిలబడినాడు. అతనికి ఆ స్థానం ఏదో గుర్తు చేయసాగింది. సన్నగా సువాసనలు వచ్చాయి. మెల్లని గాజుల శబ్దం వినిపించింది. వెనుదిరిగి చూచాడు. రాజశ్రీ నిలబడి ఉన్నది. ఈ మొక్కలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కదూ. వీటి వల్లే కదా మన జీవితం సుఖమయమైంది. ఇంత కథ నడిచింది. ఏమంటుంది? నెమ్మదిగా వెళ్ళి అతని భుజంపై తలవాల్చింది. పద, చల్లగా ఉంది. ఆమె కదలలేదు. వారిద్దరిని చూచి తమ సంతోషం వెలుబుచ్చినట్టు మొక్కలు సన్నని పిల్లవాయువుల తాకిడికి అటూ ఇటూ ఊగసాగినాయి. ప్రకృతే నవ్వినట్టు అనిపించిందా దంపతులకు. ఒకరిని ఒకరు చూచుకుంటూ ఎంతోసేపు నిల్చున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక ఆమె వద్దంటున్నా వినక ఎత్తి ఇంట్లోకి తెచ్చాడు రామ్. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.